ఏంటది మళ్ళీ చెప్పు. ఓపెన్ దోశ అంటే ఏం లేదు, దోశను ఓపెన్ గా పెట్టిస్తారు ప్లేట్లు అంతే. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. హే గైస్, నేను మీ యాంకర్ దివ్యారెడ్డి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం అయితే కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ అవుతున్నాం అనమాట. ఈ రోజు కూడా కొన్ని వస్తువులు ఉంటే పెడదామని అయితే వచ్చినాము. ఇంకా అలాగే పప్పీస్ కోసం ఫుడ్ కూడా తీసుకొచ్చారు మా మమ్మీ అయితే. ఈ రోజు అయితే మనం సర్దేవి నా బొమ్మలు ప్రైజెస్ అన్నిటిని కూడా అల్మారాలో సర్దాలనుకున్నాం. బట్ హాల్లో అయితే ఎలాంటి ర్యాక్స్ లేవన్నమాట. సో సపరేట్గా ఒక రూమ్ ఉంటే ఇలా అయితే నేనైతే ఫామ్ చేసినాను. సో ఇవన్నీ కూడా నా చిన్నప్పటి నుంచి నాతో ఉన్న బొమ్మలు గైస్. లిటరలీ నేను ఫస్ట్ క్లాస్ నుంచి నాతోనే ఉన్నాయి. మా అమ్మ అయితే ఇలాంటివన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటారు, మెమరీస్ అంట మా మమ్మీకి ఇవంతా కూడా. సో ఇంకా సర్దడం అయిపోయింది, ఇంకా కాఫీ తాగుదామని చెప్పి అయితే రిటర్న్ అయినా మోరియన్కి. సో మా అమ్మ అన్నయ్య వాళ్ళు ముందర వెళ్ళిపోయినారు. సో నేను వాళ్ళు వచ్చే లోపల రసం ఇడ్లీ అంటే ఏదో కొత్తగా ఉందని నేను ట్రై చేయలేదు ఇప్పుడు, అందుకని ఆర్డర్ చేసిన. ఇంకా మా అమ్మ చూడండి, నేను ఏదో కొత్తవి ట్రై చేస్తాను వెంటనే ఆమెకు ఆనందం వచ్చేస్తుంది. ఇంకా రాగానే టేస్ట్ చేసింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అసలైన మ్యాటర్ ఇక్కడే స్టార్ట్ అయింది మామ. ఇప్పుడు ఆమె ఆర్డర్ చేసుకోవాలి, మొత్తం తిప్పి చూడండి పిప్పి చేస్తుంది అసలు మెనూని. మొత్తానికి ఫైనల్లీ వీళ్ళు ఏదో ఫిక్స్ అయ్యి మా అన్నయ్య మా అమ్మ ఏదో ఆర్డర్ చేసుకొని తిన్నారు చక్కగా. నాకైతే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే ట్రక్ వస్తుందంట. ఇంకా ఎలా నిద్రలేయాలని ఆలోచిస్తూ ఉన్నా. సర్లే అని చెప్పి ఇంకేం చేస్తామని బిల్ అయితే కట్టి స్టార్ట్ అయినాం అనమాట. సో మీరైతే లైక్ చేసి ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో చెప్తా.